వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకి నెల్లూరు నుంచి విజయసాయిరెడ్డి అయినటువంటి నేను నెల్లూరు సిటీ అసెంబ్లీ స్థానానికి ఖలీల్ భాయ్ పోటీ చేస్తూ ఉన్నాం. మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన ఆశీస్సుల మేరకు 50వ డివిజన్లో మేము ఈ యొక్క ఓటర్లందరూ మమ్మల్ని ఎన్నుకున్న తర్వాత తప్పకుండా అహర్నిశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కోసం మేము నిస్వార్థంగా పనిచేస్తామని నేను విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నెల్లూరు యొక్క పరిశుభ్రతకి, నెల్లూరు పట్టణంలో మౌలిక వసతుల సదుపాయంలో, నెల్లూరు పట్టణ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా మేమిద్దరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా నెల్లూరు పట్టణ అభివృద్ధికి నేను అహర్నిశాలు కష్టపడతానని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక పార్కులు, క్రీడా మైదానాలు అభివృద్ధికి, భూగర్భ జలాల అభివృద్ధికి నా వంతు నేను ఖలీల్ అహ్మద్ వంతు ఆయన కృషి చేస్తారనని నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. నెల్లూరు వాసిగా, నెల్లూరులో పుట్టినటువంటి వ్యక్తిగా, నెల్లూరులో విద్యను అభ్యసించినటువంటి వ్యక్తిగా, బిఆర్ కాలేజీలో చదివినటువంటి వ్యక్తిగా, నెల్లూరుని గురించి పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా, నెల్లూరు నగర పౌరులకు నేను అందుబాటులో ఉంటానని నేను ఈ సందర్భంగా పత్రికాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మురికివాడలు లేనటువంటి నెల్లూరుని మేము నిర్మిస్తామనని, మురికివాడలను తొలగించి డ్రైనేజీ సదుపాయాల్ని పూర్తిగా ఆధునీకరణ చేస్తామనని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముస్లిం మైనారిటీల నుంచి ఒక సాధారణమైనటువంటి పేదవాడిని ఈ యొక్క నియోజకవర్గం నుంచి, అంటే పేదరికం అంటే ఏంది, దారిద్ర్యం అంటే ఏంది, దారిద్ర్యంలో ఎన్ని కష్టాలు ఉంటాయి అని పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని, ఒక గోల్డ్ షాప్లో పనిచేసేటటువంటి సాధారణమైనటువంటి వ్యక్తి ఖలీల్ భాయ్ని ఈ యొక్క అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప కార్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిర్ణయం తీసుకోవడం నిజంగా చాలా శ్లాఘనీయమైనటువంటి విషయం. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే డీబీటీలో కానీ, నాన్ డీబీటీలో కానీ ఇప్పటి వరకు మా యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత 33.75 కోట్ల రూపాయలని ఈ యొక్క డివిజన్లోనే అభివృద్ధి కోసం ఖర్చు చేయడం జరిగిందని అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇచ్చినటువంటి హామీ ప్రకారం మా యొక్క శాసనసభ్యులు ఈ గతంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రంగనాయకులపేట ఆలయం వద్ద రజకుల కోసం ధోబీ ఘాటుని నిర్మాణం పూర్తి చేసి చూపించామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, 2019లో గౌసియా హాస్పిటల్ ఏర్పాటుకు ముస్లిం సోదరులు విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంట్లో ఇచ్చినటువంటి హామీ మేరకు 70% పూర్తి, ఆ యొక్క 70% నిర్మాణం పనులు కూడా పూర్తయ్యాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక ఈ వార్డు కాకుండా కూడా 51వ వార్డు అయినప్పటికీ కూడా కపాటపాలెంలో ఒక ఎస్సీల కోసం, దళితుల కోసం ఒక కమ్యూనిటీ హాలు నిర్మిస్తామనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పెన్నా నదీ గర్భంలో మేము ఇచ్చేటటువంటి హామీ, పెన్నా నదీ గర్భంలో 2.5 ఎకరాల విస్తరణ ఉన్నటువంటి ధోబీ ఘాటుని మరిన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.